ఎక్కడ గుడిసె అక్కడనే ఉంది, ఎక్కడ కైకిలు చేసుకుంటే వాళ్ళం అక్కడనే కైకిలు చేసుకుంటున్నాం, ఎక్కడ వాళ్ళం అక్కడే ఉన్నాం. ఆ పరిస్థితి మారాలి అని ఒక ఆలోచనతోని నేను ముందటికి వచ్చి, మరి ఆ పరిస్థితి మారాలంటే ఏం చేయాలి అంటే అన్ని రకాలుగా మార్పు రావాలి అని నేను జర గట్టిగా మాట్లాడినా. మన ఆడవాళ్ళది ఏముంటుంది, మనసు లేదు ఉంటుంది, గట్టిగా అడుగుతాం. గట్టిగా అడిగే వరకు ఏం చేసిరంటే బీఆర్ఎస్ పార్టీ నుండి కేసీఆర్ సారు నన్ను సస్పెండ్ చేసిరు. మీకు ఆ ముచ్చట తెలవాలి, ఎందుకంటే నేను బీఆర్ఎస్తో కలిసి ఉన్నా అనుకుంటారు కదా. నేను బీఆర్ఎస్ నుంచి రాలేదు, తెలంగాణ జాగృతి అని 19 ఏళ్ళకెళ్ళి మీ అందరికీ తెలుసు తెలంగాణ అంతా బొడ్డెమ్మలు ఎత్తుకొని బోనాలు ఎత్తుకొని తిరిగినా నేను. ఎందుకంటే మన రాష్ట్రం మనకు కావాలి అనుకున్నప్పుడు మొత్తం అంతా తిరిగిన. ఆ తిరిగి తిరిగి తెలంగాణ తెచ్చుకున్నాక కూడా అన్నీ జరగలే పనులు. కొన్ని అయినాయి, కొంతమందికి పింఛన్లు వచ్చినాయి, కొంతమందికి ఇండ్లు వచ్చినాయి. కానీ ఇంకా రానోళ్ళు అంతకన్నా ఎక్కువనే ఉన్నారు, రావాల్సిన వాళ్ళు అంతకన్నా ఎక్కువ మందే ఉన్నారు. వాళ్ళందరి కోసం కూడా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. అదే మాట నేను గట్టిగా చెప్పుడుతోనే కోపం వచ్చింది, నన్ను తీసి బయట వారేసారు. అయితే ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా, మన ఆడవాళ్ళకు ఓపిక ఎక్కువ ఉంటుంది, కానీ అట్లనే కోపం కూడా ఎక్కువనే ఉంటుంది, అన్నిటికన్నా రేషం ఎక్కువ ఉంటుంది. మన తప్పు లేకుండా మనల్ని తీసేసినప్పుడు నేను కూడా ఆలోచన చేసుకున్నా, మరి ఏం చేయాలి, మరి ఇట్లా తీసేసి మరి నేను బంద్ పెట్టుకొని ఇంట్లో ఉండాలనా, లేకపోతే 20 ఏళ్ళు ఏదైతే ప్రజల కోసం సేవ చేసినో అదే కంటిన్యూ చేయాలనా అని ఆలోచన చేసుకున్నాను. నేను 10 మందిని అడిగిన, అందరూ ఒకటే మాట చెప్పారు, కష్టం వచ్చిందని మీలాంటి వాళ్ళు ఆగిపోతే ఎట్లా, ఖచ్చితంగా బయటనే ఉండాలి, ప్రజల సమస్యల మీద అడగాలి అని చెప్పారు. అడగాలనా ఇంట్లో ఉండాలనా? అడగాలనే బయటకు వచ్చిన. ఇవాళ నేను చేసేది ఒకటే, నాకు అధికారం లేదు, ఇవాళ నేను బీఆర్ఎస్ పార్టీతో కూడా లేను, కానీ మీ తరఫున ప్రతి సమస్య అడుగుదామని ఒక్క దమ్మాయిగూడెం కాదు తెలంగాణ అంతా తిరుగుతున్నా. తెలంగాణలో ఇప్పటికి 12 జిల్లాలు తిరిగిన. ఆ 12 జిల్లాలలో అనేక సమస్యల మీద మాట్లాడిన సమస్యలలో కదులుతున్నాయి, ముందట్టుకోతున్నాయి. ఖచ్చితంగా అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఇక్కడనే కాదు, గొట్టు సమస్యలు 20 ఏళ్ళ నుంచి తీరని సమస్యలు కూడా మేము పోయి అడిగినాక తీరినాయి. అంటే మేము ఉట్టి అడిగి ఇడిచిపెట్టాం. మన ఆడవాళ్ళది ఎట్లుంటుంది, అడిగి ఇడిచిపెట్టాం, దాన్ని ఎంట పడతాం అయ్యేదాకా. మగవాళ్ళేమో ఇట్లా మాట మాట్లాడతారు, మళ్ళీ పోతారు, వాళ్ళకి 100 పనులు ఉంటాయి. కానీ మనకు మనసులో ఏదైనా పడ్డదంటే అది అయ్యేదాకా ఇడిచిపెట్టాం. అందుకే ప్రతి ఊర్లో ఉన్న సమస్యల్ని తెలుసుకుంటున్నాం, అది అయ్యేదాకా ఎంటబడుతున్నాం. ఇవాళ ఇక్కడ దమ్మాయిగూడలో వచ్చి చూస్తే మరి నిజంగా పెద్దగా ఉంది చాలా ఏరియా, కానీ ఒక్క రేషన్ షాప్ కూడా ఇక్కడ లేదు. మళ్ళీ ఈడికెళ్ళి మనం పక్కకు పోయి నాగారం పోతే ఈడికెందుకు వచ్చిరని వాళ్ళు మనకు జుట్లు ముడేసి లొల్లి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతేనా? సో ఖచ్చితంగా మనకు ఒక రేషన్ షాప్ ఇక్కడ కావాలని అడుగుదామా? రేషన్ షాప్ కావాలి. 1. 2, చిన్న పిల్లలు 1 నుంచి 5వ తరగతి సంవత్సరం ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా, చిన్న పిల్లలు మరి వేరే చిన్న గవర్నమెంట్ స్కూల్ కోసం కూడా రోడ్ దాటి ఇంకో దిక్కు పోతున్నట్టు తెలిసింది. మనకి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కావాలని అడుగుదామా? 2వది అది. ఇక 3వది మనకు దవాఖానా, బస్తీ దవాఖానా లేదు ఇక్కడ, లేక చిన్నదానికి పెద్దదానికి ప్రైవేట్ పోవడం అవుతున్నది. బస్తీ దవాఖానా ఖచ్చితంగా కావాలి. అడుగుదామా లేదా? కావాలనా? చేతులు ఎత్తురు, ఎంతమందికి కావాలి? అందరికి కావాలన్నా బస్తీ దవాఖానా? పక్కా అడుగుడే. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం, కరెంటు ట్రాన్స్ఫార్మర్ పోతుంది మన మధ్యలోకి వెళ్ళి, కొన్ని ఇళ్లకు షాక్ కొట్టినట్టు అవుతుంది అంటున్నారు. మరి అది సరి చేయాలని అడుగుదామా వద్దా? అదేవిధంగా మరి చాలా మందికి ఆ రేవంత్ రెడ్డి అంతకుముందు ఇక్కడ ఎంపీగా ఉన్నారు, వారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, మస్తు మాటలు చెప్పిపోయింది. వచ్చి దమ్మాయి కూడా నాలా చూసి, ఇగో ఈ నాలాల పందులు వరలకుండా వేస్తా, సాఫ్ చేస్తా, అద్దం లెక్క వేస్తా అని కొబ్బరికాయ కూడా కొట్టిపోయింది. ఎన్ని అబద్ధాలు చూడు, మొదలు లేదు మోక్షం లేదు, కొబ్బరికాయ కొట్టిపోయింది అట. ఎంత అన్యాయం ఇది. అందుకే నేనేమంటున్నా అంటే ఆ నాలా సాఫ్ అయ్యేదాకా ఖచ్చితంగా ఎంట పడదాం. ఎందుకంటే ఆరోగ్యం పాడైతుంది, ఇండ్లు పాడైతున్నాయి, భూమి పాడైతుంది, దోమలు, మంచినీళ్ళు లేని పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. 6 గంటలు దాటితే అన్నం తినాలంటే దర్వాజాలు పెట్టుకోవాల్సిందేనటగా, అట్లే ఉంది ఆ పరిస్థితి. అయితే నాలా క్లీన్ చేయాలి, లేకపోతే రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ ఉండాలి. ఏమంటారు? రెండిట్లో ఏదో ఒకటి చేయాలి, అంతేనా? మరి ఉట్టి మాటలు చెప్పి అవతల పడితే ఊరుకుంటామా? ఊరుకోవద్దు. ఇక నేను అట్లా తిడితే బాగుండదు, కానీ రేవంత్ రెడ్డి పెన్షన్ కూడా పెంచుతా అన్నాడు. అట్లనే ఇంకొక మాట, దమ్మాయి కూడా అక్క చేయలేదు, నాకు ఒక మాట చెప్పాలి. మీ అందరి దగ్గర బాగా బంగారం ఉన్నట్టుంది కదా, ఇచ్చిండా రేవంత్ రెడ్డి తులం బంగారం? బంగారం ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు.
రెండు తులాలు ఇచ్చిండా ఆయన నోరు చల్లకుండా. ఆయన ఎప్పుడైతే బంగారం అంటే అన్నాడో బంగారం లచ్చ దాటిపోయింది. ఆ మాత్రం కొనే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. కాబట్టి కళ్యాణ లక్ష్మి ఇవ్వాలి. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఏదైతే ఇస్తామన్నారో అది కూడా ఇవ్వాలి. అంతకుముందు పిల్ల ఉడితే ఆడపిల్ల ఉడితే పైసలు వచ్చేటి, మగ పిల్లవాడు ఉడితే పైసలు వచ్చేది, ఒక మంచి కిట్ వచ్చేది. అవి ఏమి కూడా ఇవ్వాలి లేని పరిస్థితి. అవి కూడా ఖచ్చితంగా ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే అన్నిటికన్నా ముఖ్యమైనది, నేను బాగా బాధపడేది ఒక ఆడబిడ్డగా, మనకు ఇండ్లు లేని వాళ్లకు ఎప్పటికదే మనది ఉంటుంది. ఎప్పుడు కిరాయి కట్టుకుంటున్నామన్న బాధనే ఉంటుంది. ఖచ్చితంగా మరి ఇండ్లు కావాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా ఇండ్లు కట్టి బయట ఉన్నాయి ఖాళీగా, 30-40 వేల ఇండ్లు ఖాళీగా ఉన్నాయి. కానీ ఎవరికి ఇస్తలేరు. ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి గట్టిగా ఎంటబడదాం. మన దగ్గర ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి వస్తాం, మళ్ళీ కూడా రాసుకుంటాం. కానీ మీ అందరికి గట్టిగా మనసులో అర్థం చేసుకోరు. నా పేరు కవిత, తెలుసుగా.